ఎందుకు రమ్మన్నా? జనరల్గా నేను ఏ విషయంలోనైనా 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటాను. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బిలోకి జంప్ అయిపోతాను. అది వర్కౌట్ కాకపోతే ప్లాన్ సి. ఇప్పుడు ఏబీసీడీలో గొడవలు ఎందుకు గాని విషయం ఏంటో సూటిగా చెప్పు. పెళ్లి విషయంలో నువ్వు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు, బట్ స్టిల్ ఇంకా ఏదో టెన్షన్ వెంటాడుతూనే ఉంది. జరుగుతుందా ఆగిపోతుందా అని. am I రైట్? ఎస్. అందుకే నేను ఒక చండాలమైన ప్లాన్ చెప్తాను, నువ్వు దాని గురించి బాగా ఆలోచించు. చండాలమైన ప్లానా? కానీ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అదేంటో త్వరగా చెప్పు తల్లి. వీలైనంత తొందరగా నువ్వు శ్రీకర్తో కమిట్ అయిపోవాలి. వాట్? ఎస్. ఆర్ యు మ్యాడ్? సమస్య క్లైమాక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి బ్యాడ్ ఆలోచనలే వస్తాయి. నువ్వు శ్రీకర్తో శారీరకంగా కలిసిపోయావే అనుకో, అవనికి ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు అవని మీ ఇద్దరు పెళ్లిని చెడగొట్టాలని, మీ ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నం చేయలేదు. తపస్సులు చేసినా మీ పెళ్లిని ఆపడం తన వల్ల కాదు. పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లి కాకముందే జరిగితే శ్రీకర్ నీకే సొంతమవుతాడు. బాగా ఆలోచించు. అన్ని విధాలుగా ఆలోచిస్తే నిహారిక గతంలో చెప్పిన ఆలోచనే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ రాత్రికే శ్రీకర్ని సొంతం చేసుకోవాలి. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నువ్వు పరాయి దానివే, బయట నుంచి వచ్చిన దానివే. ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని ఈ అమ్మవారిని ఆ ఇంటికి తరలించడం మంచిది. గౌరమ్మ మీద బురద చల్లి వెళ్ళిపోతాను అంటే ఎలా ఊరుకుంటాను? నా భక్తురాలితో కలిసి తన ఇంట్లో ఉంటున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉంది గాని, నా వల్ల కూడా కొన్ని కార్యాలు కాకపోవడం వల్ల అవని కాపురానికి న్యాయం జరగడం లేదు. అందువల్ల అవని తన భర్తకు ఇంకా దూరంగా ఉంటుంది. వారికి పుట్టిన బిడ్డ మారు రూపంలో ఉంటుంది. వారి సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియకుండా ఉంది. గౌరీ, నీ గుడిలోకి నీ భక్తులు వచ్చి కష్టాల గురించి చెప్పుకుంటూ నీ ముందు మొర పెట్టుకోవాలి, కానీ నువ్వే ఇలా దిగులుగా కూర్చున్నావేంటి? నీ ప్రియ భక్తురాలైన అవని గురించే ఆలోచిస్తున్నావా? అవును జగన్మాత, నా దృష్టిలో నా భక్తులందరూ నాకు సమానమే. కానీ అందులో అవని అర్చనలు ప్రత్యేకం. ఎందుకంటే వారికి సంపద పట్ల వ్యామోహం, ధనం పట్ల దురాశ వంటివి లేవు. ఎంతసేపు బంధాలకై పాకులాడుతూ ఉంటారు, అనురాగాలకై ఆరాటపడుతూ ఉంటారు, కుటుంబంలో కలవడం కోసం కష్టపడుతూ ఉంటారు. అదే వారి స్వార్థం. అంతకు మించి ఇంకేమీ ఉండదు. అటువంటి వారికి న్యాయం చేయలేకపోతున్నాను అని మనసుకి దిగులుగా ఉంది. గతంలో నేను చెప్పవలసింది చెప్పాను. వారు ముందుకు సాగడానికి మనం మన మనోధైర్యాన్ని ప్రసాదించాలి, కానీ మనమే ఎత్తుకుని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన చేయకూడదు అని. భక్తుల మీద అమితమైన ప్రేమతో నా మాటలను పెడచెవిన పెడుతున్నావు సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది విను. వచ్చే పౌర్ణమికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకాన్ని విడిచి మన లోకానికి రావలసిందే. లేని ఎడల ద్వారములు తెరుచుకోవు. మానవ రూపంలో ఈ లోకంలోనే కొనసాగవలసి వస్తుంది. ఇది నా హెచ్చరిక. పౌర్ణమి నీకు ఆఖరి గడువు. గడువు దాటనీయకు. జాగ్రత్త.
ఆఫీస్ వర్క్ వలన బాగా స్ట్రెయిన్ అయ్యి నిద్రపోతున్నాను. ఈ సమయంలో వచ్చి డోర్ కొడతావేంటత్తా? శ్రీకర్ గురించి అడుగుదామనొచ్చాను. కొడుకుగా మీ ఇంట్లో ఉంటున్నాడు, భర్తగా నా ఇంట్లో ఉండడం లేదు. తన గురించి అడగడానికి నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా రాలేదు కదా, విచిత్రంగా ఉందే. వాడింకా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకు అతనికి ఏం సంబంధం ఉందని అడగడానికి వచ్చారు? నా మొగుడు అని వచ్చారా? నా కొలీగ్ అని వచ్చారా? మరీ ఇంత వెటకారం, డొంక తిరుగుడు అవసరం లేదు. నీకు తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే తెలీదని చెప్పు. నీ ఊరికే కోపం వచ్చేస్తుందత్తా. పైసా ఖర్చు లేకుండా వచ్చేది అదే కదా. మీ అబ్బాయి ఏ పని మీద వెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో నాకేం తెలుసు? మీ ఇంట్లో ఖాళీగా పడున్న మనుషులున్నారు కదా, కొడుకుని వెతకడానికి వారిని పంపించు. బయట వాడికి ఏదైనా అయినా, ఎవరితో గొడవ పడినా, ఏదైనా ఆపదలో ఉన్నా నువ్వే వాడిని తీసుకొచ్చి అప్పగిస్తుంటావు కదా అని నీ దగ్గరకొచ్చి అడిగాను. పైగా మాటి మాటికి మెడలోని తాళిని తీసి నా మొగుడు, నా బంధం, నా ప్రేమ, నా తాళి అంటూ కబుర్లు చెప్తుంటావు కదా, అందుకే నీ ఇంటికొచ్చాను. బుద్ధి తక్కువయింది. నాకైతే మీ అబ్బాయి గురించి ఏమీ తెలీదు. మీ అబ్బాయి విషయంలో నేను ఎంత బాధ్యతగా ఉంటానో నువ్వే ఒప్పుకున్నావత్తా. అందుకు మాత్రం సంతోషంగా ఉంది. నీకు ఆఫర్ ఇస్తున్నానత్తా. ఏంటి? నువ్వు గనక శ్రీకర్ బావ విషయంలో నాకొక మాట ఇస్తే ఇప్పుడే వెళ్ళి బావ గురించి సిటీ మొత్తం జల్లెడ పడతాను. ఏం మాటివ్వాలి? నా కొడుకు నీ మొగుడు అని మాటివ్వండి. అలా మాటిచ్చావనుకో, కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ వెతుకుతాను. అరగంటలో నీ కొడుకుని నీ కళ్ళ ముందు ఉంచుతాను. మాటిస్తావా మరి? నీ బుద్ధి ఇంతేనే? ఇప్పుడు నేనేమన్నానని? అవసరం కొద్దీ నీ ఇంటికొచ్చాను కదా అని ఆడుకుంటున్నావు. నేను అంత ఆలోచించలేదత్తా. నాకు టైం వస్తుంది, అప్పుడు నేను నీతో ఆడుకుంటాను. అయ్యో అత్తా, ఏది పాజిటివ్గా తీసుకోవు. ఇదే నీతో వచ్చిన సమస్య. నేను నీకు మాటివ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నా కొడుకుని వెతకాల్సిన అవసరమూ లేదు.